వచ్చేసా సరికొత్త మూవీస్ మీకోసం తెచ్చేసా. మనకు మంచి సినిమా ఎక్కడైనా దొరుకుతుంది అంటే మనం పాతాళలోకంలో ఉన్నా గానీ ఆ సినిమా ఎతికి మరీ చూస్తాం. కానీ ఈసారి మాత్రం పాతాళలోకం పోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర సబ్స్క్రిప్షన్ ఉంటే చాలు ఈ మూవీస్ మొత్తం చూడొచ్చు. ఈ వీకెండ్ అయితే ఎక్సలెంట్ మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. బుర్రపాడు స్టఫ్ అయితే ఉంది. సో ఖచ్చితంగా ప్రతి మూవీ, ప్రతి సిరీస్ మిమ్మల్ని వచ్చేసి 1% కూడా డిసప్పాయింట్ అయితే చేయదు. దానికి గ్యారంటీ నేను. మీరు ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నా గానీ టైం తీసుకొని ఈ మూవీస్ అయితే చూడండి. అస్సలైతే డిసప్పాయింట్ అయితే చేయవు. అండ్ ఈ వీకెండ్ క్రేజీ స్టఫ్ అయితే రిలీజ్ అయిందండి. అంటే ప్రతి మూవీ చూసినా గానీ సూపర్‌గా అయితే నచ్చుతుంది. అండ్ కొన్ని మూవీస్ వచ్చేసి నేను స్పెషల్‌గా మీకైతే రికమెండ్ అయితే చేస్తాను. ఎస్పెషల్లీ టాప్ 3లో అయితే మూవీస్ ఉంటాయి. అవైతే మిస్ అయితే చేయకండి. మరెందుకు ఆలస్యం, సింపుల్‌గా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు ఒక టీవీ షోకి హోస్ట్‌గా అయితే ఉంటారు. అంటే యాంకర్ అన్నమాట. సో అక్కడొచ్చేసి ఒక గెస్ట్ అయితే వస్తుంది. ఆ గెస్ట్ లోపల వచ్చేసి మనకు డెవిల్ అయితే ఉంటుంది. ఆ డెవిల్‌తో ఇంటరాక్ట్ అవుతూ అలానే ఆ డెవిల్ కొన్ని ట్రిక్స్ అయితే చేస్తూ ఉంటుంది. అది చూడ్డానికి మీకు మైండ్ బ్లోయింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈ టీవీ షోలో ఒక మూమెంట్ వస్తది చూసుకోండి. పీక్స్ లెవెల్ అయితే ఉంటుంది. అదేంటి అంటే హిప్నటైజ్ చేస్తారు. హిప్నటైజ్ చేసేటప్పుడు తను ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది. నా ఒంట్లో పురుగులు తిరుగుతున్నాయి. అలా ఒక సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్ మాత్రం ఎక్సలెంట్‌గా అయితే ఉంటుంది. మూవీ రన్ టైమ్ కూడా 1 అవర్ 35 మినిట్సే. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు అవగొట్టారో కూడా ఐడియా ఉండదు. ఈ మూవీ నేమ్ వచ్చేసి లేట్ నైట్ విత్ డెవిల్. ఈ మూవీలో వచ్చేసి చాలా గూస్ బంప్ మూమెంట్స్ అయితే ఉంటాయి. బట్ స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ కొంచెం మూవీ స్లోగా ఉంటుంది. దాని తర్వాత మీరు ఎక్సైట్మెంట్ ఉంటుంది చూసుకోండి. అరే లాస్ట్‌కి ఏమవబోతుందని మూవీ మొత్తం మీరైతే అవగొట్టేస్తారు. అండ్ మంచి తెలుగు డబ్బింగ్‌తో మనకు లయన్స్‌కేప్ ప్లే ప్లాట్‌ఫామ్‌లో అయితే ఉంది. తెలుగు డబ్బింగ్‌లో వచ్చింది కాబట్టి మీకైతే రికమెండ్ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మూవీ అయితే మిస్ అయితే చేయకండి. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.7 అయితే ఇస్తాను ఔట్ ఆఫ్ 10కి. కోట్ల కొద్దీ డబ్బు, కోట్లు సంపాదించే వైఫ్ వస్తూ ఉంటే మనం వద్దనుకుంటామా? బట్ మన హీరో అయితే వద్దనుకుంటాడు. దానికొచ్చేసి చాలా సాలిడ్ రీజన్ అయితే ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుందంటే ఇవన్నీ వదిలేసి లగ్జరీ లైఫ్, డబ్బులు అండ్ మంచి ఫియాన్సీని ఇవన్నిటి వదిలేసి మన హీరో వచ్చేసి ఇడ్లీ కొట్టు అయితే పెట్టుకుంటూ ఉంటాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? అండ్ మీరు ఎమోషన్‌గా అండ్ ఒక మంచి మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ అయితే మిస్ అయితే చేయకండి. మూవీ నేను ఖచ్చితంగా చెప్తాను. మూవీ స్లోగా ఉంటుంది. బట్ అట్ ద ఎండ్ మిమ్మల్ని వచ్చేసి ఎమోషన్ పరంగా అండ్ ఒక హార్ట్ టచింగ్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ అయితే ఇస్తుంది. దానికి గ్యారంటీ నేను. మీరు ఏమైనా చెప్పండి, మన సొంత ఊర్లో మనకు ఒక పలుకుబడి ఉండి అది చిన్న వ్యాపారం అయినా చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా! సో థియేటర్‌లో చూసిన వాళ్ళు ఈ ఫీలింగ్ వచ్చేసి ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు. సో థియేటర్‌లో ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ చేయకపోతే ఓటీటీకి అయితే వచ్చేసింది. ఒక మంచి మూవీ ఫ్యామిలీతో కలిసి చూడాలనుకుంటే ఈ వీకెండ్ ఈ మూవీ అయితే చూడండి. మూవీ నేమ్ వచ్చేసి ఇడ్లీ కొట్టు అన్నమాట. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఈ మూవీ అయితే ఉంది. పోయి చూసేయండి, మీకైతే నచ్చుతుంది. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7 అయితే ఇస్తాను ఔట్ ఆఫ్ 10కి. ఈ వరల్డ్‌తో మీరు అలసిపోయారా? ఈ లైఫ్‌తో విసిగిపోయారా? సో మీకు ప్రశాంతత కావాలా? సో ఒక ఐలాండ్‌కైతే వెళ్ళండి. అక్కడొచ్చేసి ఎవ్వరైతే ఉండరు. ప్రశాంతంగా మీరు మీ వైఫ్‌తో అయితే ప్రశాంతంగా అయితే ఉంటారు. అలా కొన్ని ఇయర్స్ తర్వాత కొంతమంది ఇంట్రూడర్స్ అయితే వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత చాలా సమస్యలైతే వస్తాయి. అండ్ ఒక మర్డర్ కూడా అవుతుంది. సో మూవీ చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా అయితే చూసేయండి. కొంచెం స్లోగా ఉంటుంది. బట్ స్లో పాయిజన్ లాగా మీ మైండ్‌లో నుండి అయితే మూవీ అయితే పోదు. చాలా బాగుంటుంది. బట్ మూవీలో కొన్ని అడల్ట్ సీన్స్ అయితే ఉన్నాయి. అందుకోసం ఫ్యామిలీని వచ్చేసి అవాయిడ్ చేయండి. మూవీ నేమ్ ఇంతకి చెప్పలేదు కదా! మూవీ నేమ్ వచ్చేసి ఇడెన్ అన్నమాట. బేసిక్ స్టోరీ ప్లాట్ ఏంటి అంటే ఒక ఫ్యామిలీ వచ్చేసి ఒక ఐలాండ్‌లో చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఆ ఫ్యామిలీ తప్ప ఎవ్వరైతే ఆ ఐలాండ్‌లో అయితే ఉండరు. బట్ కొన్ని ఇయర్స్ తర్వాత కొంతమంది అయితే అక్కడికైతే వస్తారు. సో వాళ్ళ తర్వాత ఇంకొంతమంది అయితే వస్తారు. అలా అక్కడ వచ్చిన తర్వాత ఏమైందనేది మీరు మూవీలో అయితే చూస్తారు. సో మూవీ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. ఆ సీన్స్ కూడా అయితే ఉంటాయి. సో అందుకోసం ఫ్యామిలీస్ వచ్చేసి అవాయిడ్ చేయండి. మూవీ ఖచ్చితంగా అయితే చూడండి. మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 9 మినిట్స్ అన్నమాట. బట్ హిందీ లాంగ్వేజ్‌లో అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మాత్రమే ఉంది. సో మీరు చూడాలనుకుంటే చూడండి. మంచి సర్వైవల్ డ్రామా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ మూవీ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. పోయి చూసేయండి. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7 అయితే ఇస్తాను ఔట్ ఆఫ్ 10కి. ఈ నెట్‌ఫ్లిక్స్ మామకి ఏమైనా పిచ్చి పట్టిందా? ఈ మధ్య చాలా సీరియల్ కిల్లర్ వెబ్ సీరీస్ అండ్ మూవీస్ అయితే రిలీజ్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కటి ఎక్సలెంట్‌గా అయితే ఉంది. అంటే నాకు అనిపిస్తూ ఉంది అమెరికాలో ఇంతమంది పిచ్చోళ్ళు ఉన్నారా? సీరియల్ కిల్లర్స్ ఉన్నారా అని. అలాంటి వెబ్ సీరీసే రీసెంట్‌గా వచ్చేసి మనకైతే రిలీజ్ అయింది. ఆ వెబ్ సీరీస్ నేమ్ వచ్చేసి ఐలాన్ అన్నమాట. సో ఈమె వచ్చేసి మనకు 7 మర్డర్స్ అయితే చేసింది. ఆ 7 మర్డర్స్‌లో తను గిల్టీ అయ్యిందా? లేదా? కోర్ట్ డ్రామానా? అలా ఇలా మొత్తం మనకు డాక్యుమెంటరీ రూపంలో వచ్చేసి ఈ సీరీస్ అనేది ఉంటుంది. చాలా రియలిస్టిక్‌గా అయితే ఉంటుంది.
నాకు ప్రీవియస్‌గా మీకు రికమెండ్ చేశాను కదా! 'సీరియల్ కిల్లర్' వెబ్ సీరీస్ మొత్తం. సేమ్ అలానే ఉంటుంది. చాలా రియలిస్టిక్‌గా అయితే ఉంటుంది. డాక్యుమెంటరీ లెవెల్‌లో అన్నమాట. సో, ఖచ్చితంగా దీనికి కూడా ఒక ట్రై అయితే ఇవ్వండి. తినొచ్చేసి 7 మర్డర్స్ అయితే చేసింది. అండ్ గిల్టీ అయిందా లేదా అనేది మీరు ఈ సీరీస్‌లో అయితే చూస్తారు. నేను ఎందుకంటే స్పాయిలర్స్ ఇవ్వడం లేదు. మీకు ఆ థ్రిల్ అనేది పోతుంది. సో, నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫార్మ్‌లో ఎక్సలెంట్ తెలుగు డబ్బింగ్‌లో అయితే ఉంది. పోయి చూసేయండి. మీ దగ్గర టైం ఉంటే ఒక మంచి డాక్యుమెంటరీ చూద్దాం అనుకుంటే దీనికొచ్చేసి మస్ట్ అండ్ షుడ్ ఒక ట్రై అయితే ఇవ్వండి. మీకైతే ఈ సీరీస్ అనేది డిసప్పాయింట్ అయితే చేయదు. సారీ సీరీస్ అంటున్నాను. ఆల్మోస్ట్ మూవీని కొంచెం డాక్యుమెంటరీ రూపంలో అయితే తీశారు. సో, నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉంది. పోయి చూడాలనుకుంటే చూసేయండి ఈ మూవీని. మూవీ మొత్తంలో ఆ లాస్ట్ 30 మినిట్స్ ఉంటుంది చూసుకోండి. గూస్‌బంప్ మూమెంట్ అన్నమాట. సినిమా మొత్తం వర్త్ ఇట్ మామ వర్త్ ఇట్ అనిపించింది. ఆ లాస్ట్ క్లైమాక్స్ చూసిన తర్వాత. సో, సూపర్‌గా అయితే ఉంటుంది. ఎవరైనా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయకపోతే ఈ మూవీని ఓటీటీలో వచ్చేసి ఎలాంటి పరిస్థితులు అయితే మిస్ అయితే చేయకండి. మీరు పార్ట్ 1 కాంతారా చూస్తుంటే పార్ట్ 2 ఇప్పుడు వచ్చింది మనకు కాంతారా చాప్టర్ 1 అని. సో, అది మిస్ అయితే చేయకండి. చాలా బాగుంటుంది. మూవీ కొంచెం స్లోగా ఉంటుంది స్టోరీ బిల్డప్ కోసం. అండ్ లాస్ట్ ఆ క్లైమాక్స్ ఉంటుంది కదా! ఆ క్లైమాక్స్‌లో ఆ ట్విస్ట్ గాని అండ్ మన హీరో ట్రాన్స్‌ఫర్మేషన్ గాని ఎక్సలెంట్‌గా అయితే ఉంటుంది. నేను స్టోరీ గురించి ఎందుకు ఎక్కువగా అయితే చెప్పడం లేదు. ఎందుకంటున్నానంటే 'కాంతారా 1' చూసినట్లయితే సేమ్ ఆ తరహాలోనే మూవీ కూడా దీంట్లో కూడా వెళ్తూ ఉంటుంది. ఎందుకు అసలకి మనకు మంజులిక ఈ అడవిని కాపాడుతూ ఉంటుంది. తెగ వాళ్ళని కాపాడుతూ ఉంటుంది. ఇదంతా మీరు మూవీలో అయితే చూస్తారు. సో, కొంచెం డెప్త్‌గా అయితే ఉంటుంది మూవీ. సో, ఖచ్చితంగా ఎవరైనా థియేటర్‌లో మిస్ అయ్యుంటే ఓటీటీలో అయితే మిస్ అయితే చేయకండి. మీ టైమ్ వర్త్ ఇట్ మూవీనే. మిమ్మల్నొచ్చేసి మూవీ డిసప్పాయింట్ అయితే చేయదు. మూవీ మీరు 'రుక్మిణి వసంత్' కోసమైనా చూసేయండి. ఎందుకంటే తను గ్లామరస్‌గా చాలా బాగుందనుకోండి. సారీ నా ఇన్నర్ ఫీలింగ్ చెప్పేస్తున్నా. సో, మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. తెలుగు లాంగ్వేజ్‌లో పోయి చూసేయండి. మీకైతే మూవీ పక్కా నచ్చుతుంది. మనకి ఎలాంటి ప్రాబ్లమ్‌కైనా మనకు మహాభారతంలో ఒక సొల్యూషన్ ఖచ్చితంగా అయితే ఉంటుందంట. మనం చూసే దాంట్లో ఉంటుందంట అది. సో, మహాభారతంలో మీరు ఎలాంటి ప్రాబ్లమ్‌లో ఉన్నా ఎంత అప్ అండ్ లోలో ఉన్నా గానీ, ఒక్కసారి మహాభారతాన్ని చదివినా గానీ, చూసినా గానీ మీకు జ్ఞానోదయం అయిపోతుంది. సేమ్ అలాంటి మనకు నెట్‌ఫ్లిక్సే యానిమేషన్ సీరీస్‌లో 'మహాభారతం కురుక్షేత్రం' అనే ఒక సీరీస్ అయితే తెచ్చింది. సో, 'కురుక్షేత్రం' పార్ట్ 1 వచ్చేసి మనకైతే రిలీజ్ చేశారు. సో, పార్ట్ 2 కూడా వచ్చేసింది. పార్ట్ 2 కూడా సేమ్ దానికి డబల్‌గా అయితే ఉంది. ఎందుకంటున్నానంటే స్టోరీ కంటిన్యూటీ ఉంది కదా! ఆ కంటిన్యూటీలో ఎక్కడ ఒక్క దగ్గర కూడా లోగా అయితే లేదు. ప్రతి దగ్గర హై మూమెంటే ఉంది. సో, స్టోరీ విషయానికొస్తే చాలా క్లియర్ కట్‌గా మన గురించి తెలుసుకొని యానిమేషన్ అయితే చేశారు. సూపర్‌గా అయితే ఉంది. అండ్ ఎక్సలెంట్‌గా ఉంది. నేనైతే ఏం చెప్పనండి. జస్ట్ ఒక్కసారి పోయి యానిమేషన్‌లో ఉన్నా గాని ఎక్స్‌పీరియన్స్ అయితే చేయండి. మీకు క్లియర్ కట్‌గా వచ్చేసి ఆ కురుక్షేత్రము అండ్ ఆ యుద్ధము ఎంతమంది చనిపోయారు, అసలు యుద్ధం దేనికి జరిగింది, అసలకి మీకేం తెలియకపోయినా గాని ఒక్కసారి సీరీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ యానిమేషన్‌కి, ఆ స్టోరీకి ఫిదా అయిపోయినా మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేస్తారు. మేబీ ఈ సీరీస్ గురించి నేను కొంచెం తక్కువగా చెప్తున్నాననుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే వన్స్ ఒకసారి మీరు చూసిన తర్వాత మీరు ఫిదా అవ్వకపోతే అప్పుడొచ్చేసి అడగండి. అండ్ తెలుగు ఆడియో ఉంది చూసుకోండి. 'చుమ్మేశ్వరి' అంతే. నెట్‌ఫ్లిక్స్ మామ డబ్బులు మొత్తం డబ్బింగ్‌కి పెడతాడు. ఆ డబ్బింగ్ వచ్చేసి ఎక్సలెంట్‌గా అయితే ఉంటుంది. ఒక్క దగ్గర కూడా డబ్బింగ్‌లో ఎక్కడ మనం అయితే ఒక ఫాల్ట్ కూడా తీయలేము. సో, ఎక్సలెంట్‌గా ఉంది సీరీస్ మాత్రం. మీరైతే ఖచ్చితంగా ఈ సీరీస్‌కి ఒక ట్రై అయితే ఇవ్వండి. మీ దగ్గర టైం ఉంటే. ఎందుకంటున్నానంటే ఇది మినీ సీరీసే తొందరగా అయిపోతుంది. బట్ ఇన్ కేస్ మీకు ఈ సీరీస్ చూడాలని మూడ్ లేకపోయినా గానీ నా మాట గ్యారంటీగా పెట్టుకొని ఒక్కసారి ట్రై అయితే చేయండి. మీకైతే డెఫినెట్‌లీ నచ్చుతుంది. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫార్మ్‌లో ఈ సీరీస్ అనేది ఉంది. పోయి చూసేయండి. మీకైతే నచ్చుతుంది. లాస్ట్ ది లిస్ట్ నంబర్ 1లో ఉన్న మూవీ ఏంటి అంటే మనకు ఇలాంటి మూవీ హాలీవుడ్‌లో తీస్తారనుకున్నాను. బట్ మన ఇండియన్ మూవీస్‌లో కూడా తీయొచ్చు. అది కూడా చాలా తక్కువ బడ్జెట్‌లో తీయొచ్చని ప్రూవ్ అయితే చేశారు. నాకు మూవీలో చాలా బాగా నచ్చింది ఏంటో తెలుసా? ఆ లైటు అండ్ డార్క్ షేడ్‌లో ఉన్న ఆ థీమ్ చూపిచ్చారు కదా! బెంగుళూరు. ఎక్సలెంట్‌గా అయితే ఉంది. అండ్ మన హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుంది. అంటే చాలా కామ్‌గా అండ్ చాలా హిడెన్‌గా అయితే ఉంటుంది. ఎందుకంటే తన క్యారెక్టరే అలా రాసుకున్నారు. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి గాని, అండ్ స్టోరీ విషయానికి గాని ప్రతిదీ చాలా బాగుంది. మూవీ నాకు ఫస్ట్ హాఫ్ చాలా బాగా అయితే నచ్చింది. సెకండ్ హాఫ్ కూడా అంతే బాగా నచ్చింది. బట్ ఫస్ట్ హాఫ్ నన్నొచ్చేసి చాలా మెస్మరైజ్ అయితే చేసింది. మీరు ఒక్కసారి థియేటర్‌లో ఈ మూవీ ఎక్స్‌పీరియన్స్ చేయకపోతే ఖచ్చితంగా మనకు ఓటీటీలో అయితే చూడండి. మీరు థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసినా గానీ మీకు ఓటీటీలో ఈ మూవీ వచ్చిందని తెలిస్తే ఖచ్చితంగా మీరు ఈ మూవీనైతే మళ్ళీ అయితే చూస్తారు. ఎందుకంటే అంత బాగా అయితే ఉంది మూవీ మాత్రం. మూవీ బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మన హీరోయిన్ వచ్చేసి విదేశాల్లో అయితే ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ వల్ల మన హీరోయిన్ వచ్చేసి ఇండియాకైతే రావాల్సొస్తుంది. సో, ఇండియాకి ఎందుకొచ్చింది అండ్ బెంగుళూరులో అయితే ఉంటుంది. అక్కడొచ్చేసి మన హీరోతో అయితే పరిచయం అయితే అవుతుంది. సో, మన హీరోయిన్
ట్రూ ఐడెంటిటీ ఏంటి అనేది అయితే మీరు మూవీలో అయితే చూస్తారు. మూవీలో లైటింగ్ ఎఫెక్ట్స్ సూపర్‌గా అయితే ఉంటుంది. అండ్ సినిమాటోగ్రఫీ గాని, స్టోరీ గాని అన్నీ పర్ఫెక్ట్‌గా బ్లెండ్ అయితే అయ్యాయి మూవీలో వచ్చేసి. నేను నంబర్ 1లో పెట్టడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా! సో, ఎవ్వరైనా మూవీ చూడకపోయుంటే ఖచ్చితంగా మీ దగ్గర టైం లేకపోయినా గాని వన్స్ ఒక్కసారి టైం కేటాయించి ఈ మూవీ అయితే చూడండి. మూవీ అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. మూవీ వచ్చేసి మనకు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే ఉంది. తెలుగు లాంగ్వేజ్‌లో పోయి చూసేయండి. మీకైతే మూవీ పక్కా నచ్చుతుంది. అండ్ మూవీ నేమ్ చెప్పలేదు కదా! మూవీ నేమ్ వచ్చేసి 'లూకా'. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. రీసెంట్‌గా రిలీజ్ అయిన వీక్ లిస్ట్‌లో మొత్తం నేను మూవీస్ చూసి అండ్ మీకోసం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పికప్ అయితే చేసుకున్నాను. మూవీస్ గాని, సీరీస్ గాని నేను రికమెండ్ చేసినవన్నీ మీకైతే డిసప్పాయింట్ అయితే చేయదు. ఎందుకంటున్నానంటే మీరు గాని మా ఛానెల్‌ని ఫాలో అవుతున్నట్టయితే అండ్ వీక్ లిస్ట్ ఫాలో అవుతున్నట్టయితే నేను చెప్పే రికమెండేషన్ లిస్ట్ మీకు టాప్ నాచ్ అనిపిస్తుంది. సో, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీకెండ్ మీకోసం నేను టాప్ నాచ్ రికమెండేషన్ లిస్ట్ అయితే తెస్తూనే ఉంటాను. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.